ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటియు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యను. ప్రియమైన దేవుని వారా, దేవునికి ఒప్పుకుంటే మార్గము సరిచేయబడుతుంది. ఈ వాక్యం దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు. మనము జీవితంలో ప్రతి విషయంలో దేవునిని గుర్తించి ఆయనకు ఒప్పుకుంటే దేవుడు మన జీవిత మార్గాన్ని సరిచేస్తారు. మనుషుడు తన బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటే మార్గము గందరగోళంగా ఉంటుంది. కానీ దేవునికి సమర్పిస్తే దేవుడు సరి అయిన దారిలో నడిపిస్తారు. రూతు దేవుని మార్గాన్ని ఎంచుకుంది. రూతు తన అత్త నయోమిని విడిచిపెట్టలేదు. నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు. ఆమె దేవుని మార్గాన్ని ఎంచుకుంది. ఆమె యేసుక్రీస్తు వంశంలో భాగ్యమయ్యింది. దేవుని మార్గాన్ని ఎంచుకునే వారిని దేవుడు గౌరవిస్తారు. పేతురు యేసు మాటని విని అద్భుతము చూసెను. రాత్రంతా చేపలు పట్టలేదు. కానీ యేసు ఇలా అన్నారు, లోతునికి నడిపి వలలు వేయము. నీ మాట మీద వల వేస్తున్నాను అని పేతురు చెప్పాను. అప్పుడు చాలా చేపలు పట్టారు. దేవుని మాటను నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. మోషే దేవుని మార్గదర్శకత్వంలో ప్రజలను నడిపించెను. ఇశ్రాయేలును నడిపించడానికి మోషే తన జ్ఞానముపై ఆధారపడలేదు. అతను దేవునిని అడిగెను, నీ మార్గములను నాకు తెలియజేయుము. దేవుడు మేఘ స్తంభము మరియు అగ్ని స్తంభముగా నిలిచి వారిని ఆశీర్వదించి నడిపించెను. దావీదు ప్రతి యుద్ధానికి ముందు దేవునిని విచారించెను. దావీదు తొందరపడి నిర్ణయాలను తీసుకోలేదు. దావీదు యెహోవాను విచారించెను. దేవుని అడిగినప్పుడు దేవుడు అతనికి విజయ మార్గమును చూపించెను. దేవుని విచారించిన వారికి విజయం వస్తుంది. యెహోషువ దేవుని మాటకు విధేయతతో గోడలు పడిపోయాయి. యెరికో గోడలను కూల్చడానికి దేవుడు ఒక విచిత్రమైన మార్గాన్ని చెప్పెను. యుద్ధం చెయ్యమని కాదు, గోడల చుట్టూ తిరగమని చెప్పెను. యెహోషువ దేవుని మాటలకు విధేయుడాయెను. యెరికో గోడలు కూలిపోయాయి. దేవుని మార్గమును అనుసరించిన వారు అసాధ్యమైన కార్యములను సుసాధ్యముగా సాధించరి. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. మనము దేవుని గుర్తిస్తే, దేవుని అడిగితే, దేవునికి ఒప్పుకుంటే దేవుడు మన మార్గాలను సరళపరుస్తారు, మన జీవితాన్ని ఆశీర్వదిస్తారు, మన గమ్యానికి ప్రభువు తీసుకొని వెళ్తారు. అందుచేతన ఈ వాక్యము ప్రకారంగా మనమైతే ఈ వాక్యాన్ని మనకని తీసుకుందాము, స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. Please like, subscribe and comment. Thank you.